ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీని అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రబోని యాదయ్య ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి కోరారు. ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి మాట్లాడుతూ ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీని అమలు చేయాలని, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 20 వరకు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శంకర్ ముదిరాజ్, బొల్ల వెంకట్, బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, మెరుగు రామలింగయ్య, కోట్ల సునీత, వెంకటేశ్వర్లు, వనం వెంకన్న, శంకర్, జిల్లా యాదయ్య, తవిటి సైదులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఈ ప్రతి మండలంలో, నియోజకవర్గాల్లో ఆర్డీఓకు, కలెక్టర్కు, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ పోస్టర్ ఆవిష్కరణ జరపడానికి వచ్చాము. దేశంలో కాదు, ఇలా రాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాము. ఇలా రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితిలో ఉన్నాము. మేము 50-60 లక్షల జనాభాతో ఉన్నటువంటి మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందించేసి ప్రభుత్వం ఏర్పాటుకు మేము తోడ్పడ్డాం. కాబట్టి ఈ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముదిరాజులకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు మార్చడానికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. కాబట్టి మార్చాలని చెప్పేసి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల ఫండ్ను ఏర్పాటు చేసి మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడున్నాం. కాబట్టి మేము ఇవన్నీ ఎదగడానికి కోసం మాకు ఉపయోగపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి గురుకుల విద్యా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గురుకుల విద్యా పాఠశాలలు ఏర్పాటు చేసి మాకు విద్యని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు మేము కోరుతున్నాం. ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి శ్రీయుత గౌరవనీయులైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ మీటింగ్లో మరి మాట్లాడి ముదిరాజుల్ని బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడం అనే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా అభయహస్తం కింద కూడా ముదిరాజులకు సరైన గుర్తింపు ఇస్తాను, పిల్లల రిజర్వేషన్లో తప్పకుండా మీకు మరి గొప్పగా చూపిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేయడానికే పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఈరోజు మరి ప్రతి మండలం, జిల్లా కేంద్రంలో మరి అదేవిధంగా మండల కేంద్రంలో మరి నియోజకవర్గ కేంద్రాలలో కూడా పోస్టరు మరి వినతి పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజులందరూ కూడా ధన్యవాదాలు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంబంధించి అనేక డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం గూఢపత్రిక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ప్రధానమైన డిమాండ్ ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏలకు మారుస్తా అని చెప్పేసి మరి తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ప్రభుత్వము మరి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండు. రెండోది 1000 కోట్ల బడ్జెట్తోని ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజు జాతిని ఆదుకోవాలనేది రెండవ ప్రధానమైన డిమాండు. కుంటలు, చెరువుల పైన మరి ఈరోజు మరి ప్రభుత్వము ప్రత్యేక జీవో చట్టం తీసుకొచ్చి మరి ప్రత్యేకంగా ముదిరాలకు, బస్తలకు హక్కులు కల్పించాలని చెప్పేసి ప్రధాన మూడో డిమాండు. ఫైనాన్స్ కార్పొరేషను ముదిరాల చిరకాల వాంఛ అయిన మత్స్యాభివృద్ధిలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. 75% సబ్సిడీతోని మరి అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతూ, ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ముదిరాలను బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని ప్రధాన డిమాండు. దాని తర్వాత అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రేపు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఈ సమస్యలపైన వినతి పత్రము, దాని తర్వాత 20వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మేము పిలుపుని